Hello aspirants, welcome back to Competitive Hunter. So our Panchagyan series, MTS Panchagyan series. So this is our last topic. So టాప్ 5 టాపిక్స్ మనం కవర్ చేస్తున్నాము. సో మనందరికి తెలిసిందే ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి. సో ఈ రోజు మన లాస్ట్ టాపిక్ జాగ్రఫీలో ఏంటి అంటే క్లైమేట్ జోన్స్ ఇన్ ది వరల్డ్. సో వరల్డ్ క్లైమేట్ జోన్స్ మొత్తం కూడా మనం ఈ క్లాస్ లో మనం కవర్ చేసుకోబోతున్నాము. అండ్ నెక్స్ట్ సిరీస్ ఏముంటుంది అంటే ఏ సబ్జెక్ట్ ఉంటుంది అంటే హిస్టరీ. ఓకే, జోగ్రఫీ టాప్ 5 టాపిక్స్ ఈ టాపిక్ తో ఈ సెషన్ తో కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఫాలో అవుతున్నారో, సో ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ కూడా నేను కమెంట్ సెక్షన్ లో పెడతాను. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ గెట్ దోస్ క్లాస్ వీడియోస్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మనము హిస్టరీ స్టార్ట్ చేస్తాం ఈ సిరీస్ అయిన తర్వాత. ఓకే, సో టుడేస్ టాపిక్, సో వితౌట్ డిలే we will enter into today's topic. And our today's topic is what? World climate zones. World climate zones is our today's topic. ఓకే, సో ఈ క్లైమేట్ జోన్స్ అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంటది. అసలు ఎక్కడి నుంచి అడుగుతున్నాడో క్వశ్చన్స్ అని కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. సో ఈజీగా నేను షార్ట్ గా మీకు ఒక షార్ట్ నోట్స్ లాగా ఒక టేబులర్ కాలమ్స్ లోని మీకు మొత్తం చెప్తాను. సో అది నోట్ చేసుకోండి. ఓకే, మేము నోట్స్ రాసుకోలేని అన్న వాళ్ళు టెలిగ్రామ్ లోని నేను పీడిఎఫ్ ని షేర్ చేస్తాను. సో అక్కడ మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోయి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఫ్రీగా నేను మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాను యూట్యూబ్ మీద, మంచి ఎగ్జామ్ లెవెల్ కంటెంట్ అంతా కూడా. సో ఈ వరల్డ్ క్లైమేట్ జోన్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకి సి టూ గా మనం వరల్డ్ క్లైమేట్ జోన్స్ ని డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లోని ఒక 2 కేటగిరీస్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటి, గర్ల్స్ బాయ్స్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి, క్లాస్ లోని మెరిట్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్, ఓకే బిలో యావరేజ్ స్టూడెంట్స్, అంటే స్టడీ ప్రకారం మనము డివైడ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం సెక్స్ పరంగా కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు క్లాస్ లోని ఫర్ ఎగ్జాంపుల్. సో అలానే ఇక్కడ కూడా ఏంటి అంటే వరల్డ్ క్లైమేట్ జోన్స్ ని 2 గా మనం డివిజన్స్ చేసుకోవచ్చు, అంటే 2 గా మనం కేటగరైజ్ చేసుకోవచ్చు. సో ఆన్ ది బేసిస్ ఆఫ్ వాట్, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఫస్ట్ డివిజన్ వచ్చేసి we will do on the basis of climate, temperature and latitudes అండ్ టెంపరేచర్స్. ఓకే, ఫస్ట్ డివిజన్. సెకండ్ డివిజన్ వచ్చి మనము బేస్డ్ ఆన్ ది క్లైమేట్ జోన్స్. ఓకే, బేస్డ్ ఆన్ ది క్లైమేట్ జోన్స్ మనం సెకండ్ డివిజన్ కూడా మనము చేసుకోవచ్చు. ఓకే, క్లైమేట్ జోన్స్ అంటే టైప్ ఆఫ్ క్లైమేట్ అనమాట. అంటే క్లైమేట్ ని బట్టి కూడా మనము సెకండ్ గా డివైడ్ చేసుకోవచ్చు. వరల్డ్ లోని మొత్తం క్లైమేట్ జోన్స్ ని మనం 2 గా డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఈ డివిజన్ కింద ఏమేమి వస్తాయి, ఓకే దాని యొక్క టెంపరేచర్స్ ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, అండ్ అది అంటే ఆ జోన్ ఏ లాటిట్యూడ్ మధ్యలో ఉంటుంది, ఓకే ఆ లాటిట్యూడ్ లో ఏ కంట్రీస్ వస్తాయి, ఇంపార్టెంట్ కంట్రీస్ ఒక 4 కంట్రీస్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ అది అయిన తర్వాత సేమ్ క్లైమేట్ లో కూడా డిఫరెంట్ క్లైమేట్ టైప్స్ లో వచ్చిన టైప్స్ ఏంటి, ఓకే అది ఏం ఫీచర్స్ ఉన్నాయి, అక్కడ క్లైమేట్ ఎలా ఉంటది, అండ్ అట్ ది సేమ్ టైం ఏ కంట్రీస్ వస్తాయి ఆ క్లైమేట్ కింద. ఓకే, అలాగా మనం మొత్తం డివైడ్ చేసుకుని మనం చూద్దాము. సో ఫస్ట్ ది మనము లాటిట్యూడ్స్ అండ్ టెంపరేచర్స్. ఓకే, సో ఎవరైనా వాచ్ చేస్తున్న వాళ్ళు, కొత్తగా ఎవరైనా ఉన్న వాళ్ళు, సో డూ సబ్స్క్రైబ్ ది ఛానల్, మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఒకసారి ప్లేలిస్ట్ కూడా వాచ్ చేయండి. మీకు ప్రతిదీ కంటెంట్, మీకు మంచి కంటెంట్, ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ రిలేటెడ్ టు జనరల్ అవేర్నెస్ సెక్షన్ అండ్ ఇంగ్లీష్ సెక్షన్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఫర్ ఆల్ ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామినేషన్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే ఓకే సో మన ఫస్ట్ డివిజన్ మనం చూసుకుందాము. సో ఒక టేబులర్ కాలమ్ గా మనం రాసుకుందాము. ఫస్ట్ జోన్. ఓకే, ఫస్ట్ జోన్ అండ్ లాటిట్యూడ్, ఏ లాటిట్యూడ్ మధ్యన ఉంటుంది ఇది. ఓకే, లాటిట్యూడ్ అండ్ నెక్స్ట్ ఫీచర్స్, ఫ్యూ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్, ఫీచర్స్ అండ్ నెక్స్ట్ రీజియన్స్. ఓకే, రీజియన్స్. సో ఇలా మనము ఒక 4 టేబులర్ కాలమ్ లో మనం చూసుకుందాము. అండ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ దీని మీద మీకు చాలా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. ఓకే మీకు, ఓకే ఇది చాలా ఇంపార్టెంట్.
చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నేను మీకు క్లియర్ గా మొత్తం కూడా ఒక టేబులర్ కాలమ్ ఏసీ విత్ నీట్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. ఓకే, సో ఫస్ట్ ఇవి డిస్కస్ చేసుకునే ముందు ఒక 4 నెంబర్స్ నేను చెప్తాను న్యూమరికల్స్, అది ఫస్ట్ బై హార్ట్ చేయండి. అది ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ 0, ఓకే, 23, 35, 66. ఓకే, 0, 23, 35, 66. అండ్ ఇక్కడ 0కి హాఫ్ ఉండదు, అంటే ఆల్టర్నేటివ్ గా హాఫ్ వేసుకోవాలి. అంటే 23.5, సో 35 ఆల్టర్నేటివ్ కదా, మళ్ళీ 66.5. ఓకే, సో ఈ 4 న్యూమరికల్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 న్యూమరికల్స్ గుర్తుంటే మీకు మొత్తం ఇదంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఇది ఎందుకు చెప్పానో మీకు తర్వాత అర్థమవుతుంది నేను లెసన్ లోకి వెళ్ళిన తర్వాత, టాపిక్ లోకి వెళ్ళిన తర్వాత. సో ఫస్ట్ యూ మెమరైజ్ దీస్ 4 నెంబర్స్, ఇలానే మెమరైజ్ చేసుకోండి, ఈ ఆర్డర్ లోనే మెమరైజ్ చేసుకోండి. 0, సో వన్స్ అగైన్ టెల్ విత్ మీ, 0, 23, 35 అండ్ 66. సో ఆల్టర్నేటివ్ గా హాఫ్ వేసుకోవాలి. అంటే 0, 23.5, 35, 66.5. ఓకే, సో దీన్ని బట్టే మనకి మొత్తం జోన్స్ అన్ని కూడా మనం డివిజన్ చేసుకుని మనము రాసుకుంటాం. సో ఫస్ట్ జోన్ వచ్చేసి మనకి ఏమొస్తుంది, ట్రాపికల్ జోన్. ఫస్ట్ జోన్ ఈస్ నోన్ యాజ్ ట్రాపికల్ జోన్, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ హాట్ జోన్, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ హాట్ జోన్. సో ఈ ట్రాపికల్ జోన్ ఏ లాటిట్యూడ్స్ మధ్యన లై అవుతుంది అంటే, దిస్ ట్రాపికల్ జోన్ లైస్ బిట్వీన్ 0 degree to 23.5 degree. ఓకే, లాటిట్యూడ్ 0 degree to 23.5 degree లాటిట్యూడ్ మధ్యలో ఉంటుంది. అండ్ అది కూడా ఏంటి, నార్త్ అండ్ సౌత్, నార్త్ అండ్ సౌత్. ఓకేనా, నార్త్ అండ్ సౌత్ మధ్యలో లాటిట్యూడ్ లోని ఈ ట్రాపికల్ జోన్ అనేది ఉంటుంది. ఓకే, సో మీకు అన్ని అంతే, ఈ 0 నుంచి 23 వరకు ఒక జోన్ ఉంటుంది, 23.5 నుంచి 35 వరకు ఒక జోన్ ఉంటుంది, 35 నుంచి 66.5 వరకు ఒక జోన్ ఉంటుంది. సో మీరు ఈ ఆర్డర్ అండ్ ఇక్కడ జోన్స్ ఆర్డర్ మీరు గుర్తు పెట్టుకున్నారంటే మీకు ఈజీగా ఇవి ఏ ట్రాపికల్ జోన్ ఏ లాటిట్యూడ్స్ మధ్యన వస్తుందని వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ మీకు ఎగ్జామ్ లో టక్కని గుర్తొచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది ఫీచర్స్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మొత్తం ఓవరాల్ గా మీకు హాట్ అండ్ హ్యూమిడ్ ఆల్ ది ఇయర్. అంటే మీకు ఒక పక్క హాట్ గా ఉంటది, అట్ ది సేమ్ టైం హ్యూమిడ్ గా ఉంటది మొత్తం ఓవరాల్ ఇయర్ లోని. అండ్ దాంతో పాటు మీకు హెవీ రెయిన్స్ కూడా వస్తుంది ఈ ట్రాపికల్ జోన్ లోని, హెవీ రెయిన్స్. సో ఇది ఇంపార్టెంట్ ఫీచర్స్ అనమాట ఈ జోన్ లోని. ఏంటి, హాట్ అండ్ హ్యూమిడ్, ఆల్ ఇయర్. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటి, హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది. ఓకేనా, హెవీ రెయిన్ఫాల్. ఇంకా రీజియన్స్ గురించి వస్తే ఎక్కడ వస్తుంది, మన ఇండియా వస్తుందా లేదా ఈ జోన్ లోని, ట్రాపికల్ జోన్ లోని మన ఇండియా కూడా వస్తుంది, మెయిన్లీ సౌత్ పార్ట్. ఓకేనా, సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా మనకి ట్రాపికల్ జోన్ లో వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఇండియా రాసుకుందాం. ఇండియా అది కూడా సౌత్ పార్ట్. ఇంకా నెక్స్ట్ ఏమేమి వస్తుంది, ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ కంట్రీస్ మనం చూద్దాం. ఓకేనా, ఒక 4. దాంతో పాటు అమెజాన్ బేసిన్, ఓకే. ఇంకా నెక్స్ట్ ఆఫ్రికా, ఆఫ్రికాలో అది కూడా కాంగో బేసిన్, ఇంకొకటి ఇండోనేషియా. ఓకే, సో ఈ రీజియన్స్ లోని మనకి ట్రాపికల్ జోన్ ఆఫ్ క్లైమేట్ అనేది కవర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇంకా నెక్స్ట్ జోన్ వచ్చి మనకి సబ్ ట్రాపికల్. ఏంటి, సబ్ ట్రాపికల్ జోన్. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది మీరే చెప్పేయచ్చు. ఎక్కడి నుంచి వస్తుంది, 23.5 నుంచి 35 degrees మధ్యలో వస్తుంది, లాటిట్యూడ్ మధ్యలో. ఇట్ లైస్ ఇన్ బిట్వీన్ 23.5 degree to 35 degree. ఓకే, 35 degree నార్త్ సౌత్, నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్. ఓకే, అండ్ ఇంకా నెక్స్ట్ దీని ఫీచర్స్ చూసుకుంటే మనం హాట్ సమ్మర్స్ ఉంటాయి. ఏంటి, హాట్ సమ్మర్స్ అండ్ రెయినీ మైల్డ్ వింటర్స్, హాట్ సమ్మర్స్ అండ్ సెకండ్ వచ్చి మైల్డ్ వింటర్స్, అంటే లైట్ గా వింటర్స్ ఉంటాయి అన్నమాట, మైల్డ్ వింటర్స్. అండ్ ఇంకొకటి సమ్ డెసర్ట్స్.
ఓకేనా. అంటే హాట్ సమ్మర్స్ ఉంటాయి, వింటర్స్ కూడా ఉంటాయి, బట్ మైల్డ్ వింటర్స్ ఉంటాయి అండ్ డెసర్ట్స్ కూడా ఉంటాయి. సో ఇది సబ్ ట్రాపికల్ జోన్. మనకి ఇండియాలో ఫ్యూ పార్ట్స్ దగ్గర మనము సబ్ ట్రాపికల్ జోన్ ని అబ్జర్వ్ చేయొచ్చు ఇండియాలోని. ఓకే, సో ఇండియా, సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా some parts of India and North Africa, Sahara, North Africa, ఓకే, బ్రాకెట్ లో సహారా. సో ఇక్కడ మనకి ఈ సబ్ ట్రాపికల్ జోన్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా థర్డ్ దానికి వెళ్దాం, టెంపరేట్ జోన్. టెంపరేట్ జోన్ ఇది ఎక్కడ లై అవుతుంది? దిస్ విల్ లై బిట్వీన్ 35 degree టు 66.5 degree, సేమ్ నార్త్ అండ్ సౌత్. ఓకేనా. సో ఇప్పటి వరకు 0 to 23, 23 to 35, 35 to 66.5 degree. సో టెంపరేట్ జోన్. ఓకే, సో టెంపరేట్ జోన్ అంటే ఇక్కడ మోడరేట్ గా ఉంటుంది అనమాట టెంపరేచర్. నాట్ టూ మచ్ సమ్మరీ, అంటే నాట్ టూ మచ్ హాట్, అలా అని నాట్ టూ మచ్ కోల్డ్. ఓకే, మోడరేట్ టెంపరేచర్స్ ఉంటాయి మనకి టెంపరేట్ జోన్ లోని. మోడరేట్ టెంపరేచర్స్ will present here. Next, 4 distinct seasons ఖచ్చితంగా ఉంటది ఇక్కడ. ఓకేనా, 4 distinct seasons. ఓకేనా. మనకి ఇప్పుడు ఏమైంది, మనకి సీజన్ మొత్తం కూడా, క్లైమేట్ మొత్తం కూడా ఎలా అయిపోయింది, మనకి ఎండాకాలంలో వర్షాలు వస్తున్నాయి, ఓకే, వర్షాకాలంలో చలి వస్తుంది, మొత్తము అంటే ఈ సీజన్ కి సంబంధం లేకుండా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు. పొద్దున్న చూస్తే ఏమో ఎండగా ఉంటది, సన్నీగా ఉంటది, మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి వర్షం పడతా ఉంటది, మళ్ళీ రాత్రి అయ్యేసరికి చలి పుడుతుంది అనమాట. సో మొత్తం కూడా మనం ఎకో సిస్టమ్, మన యొక్క క్లైమేట్ అనేది కొంచెం అటు ఇటుగా అయిపోయింది అనమాట ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసుకుంటే. నెక్స్ట్ టెంపరేట్ జోన్ రీజియన్స్ చూద్దాము. ఏమేం రీజియన్స్ వస్తాయి? యూరోప్, నార్త్ అమెరికా అండ్ చైనా, జపాన్. ఓకే, చైనా అండ్ జపాన్. ఓకే, సో చైనా, జపాన్, యూరోప్, నార్త్ అమెరికా, ఇవన్నీ కూడా మనకి టెంపరేట్ జోన్ లోనే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉన్న క్లైమేట్స్ మనం చూద్దాం, ఉన్న రీజియన్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనము ట్రాపికల్ జోన్ గురించి చూద్దాం. అంటే ఎక్స్ట్రీమ్ హాట్ ఉంటది, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఉంటది ట్రాపికల్ జోన్ లోని. ఓకే, ట్రాపికల్ జోన్ లోని ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ అండ్ టూ మచ్ ఆఫ్ హాట్నెస్ ఉంటుంది. అండ్ 0 degree to 23.5 degree లాటిట్యూడ్స్ మధ్యన బిలాంగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సబ్ ట్రాపికల్ విల్ లై బిట్వీన్ 23.5 degree to 35 degrees. ఓకే, లాటిట్యూడ్స్. అండ్ హాట్ సమ్మర్స్ అండ్ మైల్డ్ వింటర్స్. ఓకే, లైట్ గా వింటర్ సీజన్ ఉంటది, హాట్ సమ్మర్స్ ఉంటది అండ్ డెసర్ట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా టెంపరేట్ జోన్ లోకి వచ్చేసరికి 35 degree లాటిట్యూడ్ టు 66.5 degree నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ మధ్యన మనకి టెంపరేట్ జోన్ అనేది ఉంటుంది. సో టెంపరేట్ అనగానే మోడరేట్ టెంపరేచర్ ఉంటుంది, నాట్ టూ మచ్ కోల్డ్, నాట్ టూ మచ్ హాట్. ఓకే, సో ఇప్పటి వరకు మనకి టూ మచ్ హాట్ సమ్మర్స్ అండ్ మైల్డ్ వింటర్స్, ఇప్పుడు మోడరేట్ టెంపరేచర్స్. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్, అంటే పోలార్ జోన్ అనమాట. ఎక్స్ట్రీమ్ కోల్డ్ కంట్రీస్ ఉంటాయి కదా, అదే మనకి రీల్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎక్కడెక్కడ గడ్డ కట్టేసి ఉంటది. ఓకే, కార్ మీద కూడా మొత్తం ఐస్ గడ్డలు అయిపోయి ఉంటాయి, అసలు అక్కడ కార్ ఉన్నట్టు కూడా తెలియదు. సో అలాంటివి మనము ఇన్స్టాలో కానీ, యూట్యూబ్ లో కానీ, షార్ట్స్ లో, ఇలా సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ రీజియన్ ని ఇప్పుడు మనం కవర్ చేసుకోబోతున్నాం. ఓకే, ఎక్స్ట్రీమ్ కోల్డ్నెస్ ఉంటది ఎక్కడ? 66.5 degree నార్త్ అండ్ సౌత్, 66.5 degree నార్త్ అండ్ సౌత్, ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ సర్కిల్స్ దగ్గర ఉంటది మేజర్లీ. ఎక్కడ? ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ సర్కిల్స్ దగ్గర ఉంటది. ఓకే, ఇంకా నెక్స్ట్ కమింగ్ టు ఫీచర్ ఏంటి? వెరీ కోల్డ్. అదే కదా మనం చెప్పుకుంది ఇందాక నుంచి, వెరీ కోల్డ్ అండ్ కవర్డ్ విత్ స్నో ఆర్ ఐస్.
ఎప్పుడు అక్కడ స్నో ఐస్ పడుతూనే ఉంటది. ఇక్కడ మనకి ఇండియాలో వెరీ రేర్ గా, అది కూడా ఫ్యూ ప్లేసెస్ లోనే, ర్యాండమ్ ప్లేసెస్ లోనే మంచు పడుతుంది. సో అది చూడడం కోసం చాలా మంది కూడా వెళ్తుంటారు ఆ మంచు పడే ప్లేసెస్ కి. ఆ పర్టికులర్ టైం వాళ్ళు సెట్ చేసుకుని పోతారు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి. బట్ ఇక్కడ వాళ్ళకి అది చూసి చూసి వాళ్ళు విసుగైపోయి ఉంటారు అనమాట. ఓకే, ఏదైనా సరే మనకి రెగ్యులర్ బేసిస్ మీద ఉందంటే దాని మీద బోర్ కొట్టేస్తుంది. సో వీ విల్ గో ఫర్ సంథింగ్ సంథింగ్ కొత్తగా కావాలి, ఇన్ సర్చ్ ఆఫ్ సంథింగ్ మనం వెళ్తాం అనమాట. అంటే కొత్తదనం కోసం మనం వెళ్తుంటాము. ఓకే, సో వాళ్ళకి ఈ క్లైమేట్ కి వచ్చేసరికి కొంచెం కొత్తగా, కొంచెము వెరైటీగా ఉంటది. బట్ మనకి ఆ క్లైమేట్ ఏంటంటే కొంచెం వింతగా ఉంటది. అండ్ చూడాలి, ఆ మంచి ఎలా పడుతుందో చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఉంటది. అవునా? యా. సో వెరీ కోల్డ్ అనమాట. అండ్ స్నో కవర్డ్ విత్ స్నో, స్నోతోని కవర్ అయి ఉంటది. ఏ రీజియన్స్? ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ సర్కిల్స్ లో ఉన్న రీజియన్స్ అన్ని కూడా మనకి పోలార్ రీజియన్స్ కిందే వస్తుంది. ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ సర్కిల్స్ అంటే గ్రీన్లాండ్, ఓకే, అంటార్క్టికా, ఇవన్నీ కూడా మనకి ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ సర్కిల్స్ దగ్గరే వస్తుంది. ఓకే, సో అంటార్క్టికా అండ్ గ్రీన్లాండ్. ఓకే, గ్రీన్లాండ్. నెక్స్ట్ 5. సో ఇదే ఇంకా మనకి 5 అయిపోతే ఈ ఒక డివిజన్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనము క్లైమేట్ డివిజన్ లోకి వెళ్ళొచ్చు, సెకండ్ డివిజన్ లోకి వెళ్ళొచ్చు. సో ఇంకా ఫిఫ్త్ డివిజన్ ఏంటి? మౌంటైన్ జోన్. మౌంటైన్ జోన్ మనకి ఎక్కడ ఉంటుంది? హైట్, ఆల్టిట్యూడ్స్ లోని. ఓకేనా? ఆల్టిట్యూడ్స్ లోని మనకి జోగ్రఫీలో మనకి ఒకటి ఉంది. ఏంటి? ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ మనకి టెంపరేచర్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు తిరుమలకి వెళ్ళి ఉంటారు, లేదంటే కొడైకెనాల్, ఊటీ వెళ్ళి ఉంటారు. అక్కడ ఏముంటది? ఎత్తు ప్రదేశానికి వెళ్తాం అంటే హై when compared to the earth's surface. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈస్ ది ఎర్త్, సో ఇక్కడ ఈ కొండ పైన మనకి ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల ఉంది అనుకోండి, లేదంటే సంథింగ్ ఊటీ, సంథింగ్ హిల్ స్టేషన్ సంథింగ్ ఉంది అంటే దిస్ ఈస్ హైట్, ఎట్ సర్టైన్ హైట్ ఫ్రమ్ ది ఎర్త్ సర్ఫేస్. సో మనకి ఎర్త్ సర్ఫేస్ నుంచి మనం పైకి వెళ్ళినప్పుడు, ఆల్టిట్యూడ్ లో హైట్ పెరిగినప్పుడు టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? వైస్ వర్స అనమాట. హైట్ పెరిగినప్పుడు టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది అంటే అందుకే అనమాట ఈ హనీమూన్స్ కి, లేదంటే ఈ ఎక్స్ట్రీమ్ అంటే ఇక్కడ ఎక్కువగా సమ్మర్ ఉన్న సీజన్స్ కి ఏం చేస్తారంటే హిల్ స్టేషన్స్ ఉన్న ప్లేసెస్, ఏరియాస్ కి వెళ్ళిపోతారనమాట. అక్కడ చల్లగా ఉంటది, వెకేషన్ పర్పస్ కి, హనీమూన్స్ కి వెళ్తుంటారు. ఎందుకంటే దిస్ ఈస్ ద రీజన్. ఓకే, సో ఇక్కడ టెంపరేచర్ అనేది ఏమైపోతుంది? ఇట్ విల్ డిక్రీజ్. ఓకే, యా. సో మౌంటైన్ జోన్ ఎక్కడ మనకి అవైలబుల్ లో ఉంటుంది? ఎక్కడ ఉంటది? ఇట్ ఈస్ ఫౌండింగ్ high altitudes areas. Okay, so I am repeating. So if anybody is watching first for our channel, anybody is new for our channel, so please do subscribe and like and share the channel. This channel is very యూస్ఫుల్ అండ్ ఇట్ విల్ బూస్ట్ యువర్ ప్రిపరేషన్, ఐ ప్రామిస్ యూ. సో ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి, ఒకసారి అన్ని చూడండి. మీకు చాలా యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ అవర్ ఛానల్. సో ఒకసారి చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని, అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో జాయిన్ అయిపోండి. ఓకే, సో అక్కడ మీకు క్లాస్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్, క్విజెస్, ఇలా ఎక్స్ట్రా క్వశ్చన్ ఆఫ్ ది డేస్ కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశాము. అంటే ప్రతిదీ ఒక జనరల్ అవేర్నెస్ క్వశ్చన్, లేకపోతే ఇంగ్లీష్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఏదో ఒక క్వశ్చన్ అనేది ఇస్తున్నాం అన్నమాట, క్వశ్చన్ ఆఫ్ ది డే లాగా మన టెలిగ్రామ్ ఛానల్లో. సో మీకు అది యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఒక క్వశ్చన్ అని మనము చూడడం కాదు, ఒక క్వశ్చన్ ఒక డే మనం నేర్చుకున్నాము అంటే 30 days కి 20 days కి 20 క్వశ్చన్స్ మనం నేర్చుకున్నట్టు, అంటే 20 డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నట్టు. ఓకే, సో మీకు తెలియకుండానే మీకు చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో అందుకని ఈ యొక్క పర్పస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మన టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా పోస్ట్ చేస్తున్నా, ఎందుకు అప్పుడప్పుడు క్విజ్ కూడా మీకు ఒక 2-3 days కి అలాగా మీకు అప్లోడ్ అవుతూ ఉంటారు టెలిగ్రామ్ ఛానల్లో. సో టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ మీ ఫ్యామిలీ అండ్ గ్రూప్స్ లోని
మీ ఎడ్యుకేషన్ గ్రూప్స్లోని మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్కి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి నేను వాళ్ళకు కూడా షేర్ చేయండి మన ఛానల్ గురించి. ఓకే, సో బీయింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ మీకు నార్మల్ అదర్ ఛానల్స్తో కంపేర్ చేస్తే మీకు ఎడ్యుకేషన్ ఛానల్కి చాలా తక్కువ వ్యూస్ ఆర్ తక్కువ మీకు ఒక హోప్ అనేది ఉంటుంది. వై బికాస్ నో బడీ వాచెస్. ఓకే, అదే మీకు సిగరెట్ స్టైల్గా అని చెప్పేసి తాగుతూ ఏదైనా ఒక కొత్త స్టెప్స్ చేస్తూ కనిపించారంటే వెంటనే అది షేర్స్, సబ్స్క్రైబ్స్, లైక్స్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, యా. నెక్స్ట్ ఫీచర్స్ వచ్చేసి ఏంటి? స్నో టెంపరేచర్ డిక్రీజెస్. ఓకే ఓకే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ఫీచర్స్ వచ్చి టెంపరేచర్ డిక్రీజెస్. ఓకే, టెంపరేచర్ డిక్రీజెస్ విత్ హైట్. ఓకే, కోల్డ్ గా ఉంటుంది, ఏరియా మొత్తం కూడా కోల్డ్ గా ఉంటుంది. అదే ఫీచర్స్, ఇంకేం లేదు. ఇంకా కమింగ్ టు ప్లేసెస్, హిమాలయాస్ ఇంకేంటి? యాండస్ అండ్ ఆల్ప్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మీకు మౌంటైన్ జోన్ లో వచ్చే రీజియన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ మీకు పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, అందులో అయినా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో వి విల్ మూవ్ ఇన్ టు అవర్ సెకండ్ డివిజన్ ఆస్పిరెంట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ క్లైమేట్ టైప్స్ ని బట్టి డివిజన్స్ అనేవి చేయడం జరిగింది. సో అది మనం చూద్దాం. ఓకే, సో మీ ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. లైక్ హౌ వాజ్ ది సెషన్? ఓకే, హౌ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ, ఓకే. సో ఇదంతా కూడా వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ క్లాస్ కింద షేర్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గెట్ దట్. సో మనము ఇంగ్లీష్ కూడా ఒక సిరీస్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ, ఎంటీఎస్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెస్ అని చెప్పి. సో ఆ సిరీస్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీకు ఆ మెసేజెస్ అన్ని చూసి ఐ లిటరలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అట్లీస్ట్ నౌ ఆఫ్టర్ కీపింగ్ నియర్లీ 1 year, అంటే మరీ అంత మరీ అంత జనాల్లోకి వెళ్ళింది, స్టూడెంట్స్ లోకి వెళ్ళింది అని చెప్పట్లేదు. బట్ వాట్ ఎవర్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే 1 year ఆఫ్ స్ట్రగుల్ అనమాట. అంటే నియర్లీ 1 year. ఇప్పుడు అక్టోబర్ మంత్ ఎండ్, నవంబర్ స్టార్ట్ అయితే 1 year అయిపోతుంది. అంటే నా ఛానల్ స్టార్ట్ చేసి అండ్ వీడియోస్ అన్ని కూడా స్టార్ట్ చేసి. అండ్ ఆఫ్టర్ సీయింగ్ దోస్ కమెంట్స్ ఐ ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ అవి మీకు యూజ్ అవుతుంది అని అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు ఫీడ్బ్యాక్ పెట్టడం, పాజిటివ్ కమెంట్స్ పెట్టడం, ఓకే థ్యాంక్ యూ అని చెప్పడం, సో ఇవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దోస్ సిరీస్ విల్ కంటిన్యూ, ఐ విల్ నాట్ స్టాప్. అండ్ ఇంకా 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 ఏం చేయగలను ఐ విల్ థింక్. ఓకే, అండ్ కొంతమంది పీవైక్యూస్ అడుగుతున్నారు అండ్ యాంటోనిమ్స్, సినానిమ్స్ పీవైక్యూస్ చేయించండి అని కమెంట్ పెట్టారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, ఐ విల్ ట్రై టు గెట్ ది బెస్ట్ కంటెంట్. ఓకే, బెస్ట్ కంటెంట్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను ప్రతిసారి కూడా. అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంటే నేను ఎప్పుడు కూడా ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్లోని. ఓకే, ఏదో ఫాల్తుగా లైక్స్ కోసము అండ్ వ్యూస్ కోసము ఏది పడితే అది చెప్పే నా మనసాక్షి ఒప్పుకోదు అనమాట. ఫస్ట్ నా మనసాక్షి ఒప్పుకోదు ఫస్ట్, అదనమాట. అండ్ రియల్లీ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దోస్ మెసేజెస్ చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఇంకా హార్డ్ వర్క్ చేయొచ్చు వీళ్ళ కోసము అని అనిపించింది. ఓకే, సో మీరు కూడా మీ ఫీడ్బ్యాక్స్ ఏమున్నా సరే కింద కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, అండ్ అవి కూడా ఫాలో అవ్వండి ఎంటీఎస్ కి ప్రిపేర్ అవుతున్నట్లయితే. అండ్ నాట్ ఓన్లీ ఫర్ ఎంటీఎస్, అదర్ ఎగ్జామ్స్ కూడా ఇది యూజ్ అవుతుంది. బట్ మెయిన్లీ ఫర్ ఎంటీఎస్ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఓకే, నెక్స్ట్ వి విల్ మూవ్ ఇన్ టు సెకండ్ డివిజన్. సో మన ఫస్ట్, ఓకే ఇక్కడ జస్ట్ క్లైమేట్, ఇక్కడ మనకి లాటిట్యూడ్ ఏమీ ఉండదు, లాటిట్యూడ్ న్యూమరికల్స్ ఏమి ఉండవు, జస్ట్ 3. ఓకే, జోన్స్. ఓకే, క్లైమేట్ టైప్ అండ్ ఫీచర్స్ అండ్ రీజియన్స్. ఓకే, సో ఫస్ట్ ఏంటి? ఈక్వెటోరియల్ or tropical rainforest.
రెయిన్ ఫారెస్ట్. దిస్ ఈస్ ది క్లైమేట్ టైప్. ఓకే, క్లైమేట్ టైప్. సో ఇక్కడ మనకి ఏంటి, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని చెప్పారు కాబట్టి మీకు డెన్స్ ఫారెస్ట్ ఉంటది, హాట్ అండ్ వెట్. హాట్ గా ఉంటది, ఎట్ ది సేమ్ టైం వెట్ గా ఉంటది ఆల్ ఓవర్ ది ఇయర్. సో దట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ దిస్ ఈక్వెటోరియల్ రెయిన్ ఫారెస్ట్. ఓకే, సో ఇదైతే మన ఇండియాలో అయితే ఉండదు ఈ టైప్ ఆఫ్ క్లైమేట్ మనకి mostly. So equatorial region, tropical rainforest. Okay, hot and wet all over year, and dense forest. ఎక్కడ ఉంటది dense forest? Amazon regions, Amazon, Congo and Indonesia. These are the regions which are present under this equatorial climate zone, climate type. Okay, so we will move into second type, that is tropical monsoon. Okay, ఇది మన ఇండియా కిందకి వస్తుంది. ఓకే, ఈ క్లైమేట్ టైప్ ట్రాపికల్ మాన్సూన్. ఓకే, ఒకటి మనకి లాటిట్యూడ్స్ బట్టి ఒక డివిజన్ చేయబడింది, అండ్ ఇంకొకటి క్లైమేట్, అక్కడ ఉన్న క్లైమేట్ ని బట్టి మాన్సూన్ క్లైమేట్ అని అంటాము. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ అంటే క్లైమేట్ ని బట్టి మనకి ఇంకొక డివిజన్ అనేది చేయబడింది. సో ఇప్పుడు మనం సెకండ్ డివిజన్ చూడబోతున్నాము. ఓకే, చూస్తున్నాం, సారీ. సో ట్రాపికల్ మాన్సూన్ అంటే ఏంటి, హాట్ ఉంటది, అట్ ది సేమ్ టైం వెట్ ఉంటుంది. హాట్, వెట్, సమ్మర్స్ కూడా ఉంటాయి, సమ్మర్స్ అండ్ డ్రై వింటర్స్ ఉంటది. ఇండియా అండ్ ఇండియా యొక్క నైబరింగ్ కంట్రీస్ ఏంటి, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ దీని కిందకి వస్తాయి, ఈ రీజియన్ కిందకి. మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ will come under this tropical monsoon climate. Okay, next we will move into third one, tropical desert, ఎరిడ్ క్లైమేట్ అని కూడా అంటారు దీన్ని. ఏంటి, ఎరిడ్ క్లైమేట్ అని కూడా అంటారు. సో నేను బోత్ నేమ్స్ రాస్తున్నాను, వై బికాస్ మీకు ఎగ్జామ్ లో ఏది అడుగుతారో తెలియదు కాబట్టి. అండ్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఒక పేరు తెలిస్తే చాలు కదా, ఇది కూడా అదే కదా తెలిసేది, ఒక పేరు తెలిస్తే చాలు కదా అని చదవద్దు, రెండు కూడా చదువుకొని. ఒకవేళ మీకు ట్రాపికల్ డెజర్ట్ అని ఇవ్వకుండా ఒకవేళ ఎరిడ్ అని ఇచ్చాడు అని అంటే మీకు అది తెలియకపోతే, మీకు ఒకవేళ మీరు ఈ కాన్సెప్ట్ చదివినా కూడా బట్ మీకు ఈ పేరుని ఇలా కూడా పిలుస్తారు అని తెలియకపోతే మీరు క్వశ్చన్ స్కిప్ చేసుకుని రావాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలాంటివి ఏమన్నా ఒక 2-3 నేమ్స్ ఉన్నాయి ఒక పర్టికులర్ టర్మినాలజీకి అంటే అది కూడా కన్ఫర్మ్ గా నేర్చుకోండి. ఓకే, ఏ టర్మినాలజీ యూస్ చేస్తారో మనకు తెలియదు కదా, సో అందుకని అనమాట. ఇలాంటి దాని వల్ల కూడా చాలా మంది చదువుకుని వెళ్ళినా సరే కంటెంట్ తెలిసిన కంటెంట్ లో నుంచి క్వశ్చన్స్ వచ్చినా కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోయి పెట్టకుండా వచ్చేస్తూ ఉంటారు. సో డోంట్ డూ దట్. ఆ బలి పశువుల్లో మీరు కూడా ఒక పశువు కావద్దు. ఓకే, నెక్స్ట్ ట్రాపికల్ desert, arid climate, very hot and very dry. ఓకే, వెరీ హాట్ గా ఉంటది, ఎట్ ది సేమ్ టైం వెరీ డ్రై గా ఉంటది. ఓకే, అక్కడ మాయిశ్చర్ అనేది ఏమీ ఉండదు, వాటర్ కంటెంట్ ఏమీ ఉండదు. ఓకే, హాట్ గా ఉంటది, డ్రై గా ఉంటది, అంటే డెసర్ట్ టైప్ అన్నమాట. సహారా రీజియన్స్, సహారా, థార్ డెసర్ట్ అండ్ అరేబియా. ఓకే, అండ్ అరేబియా. నెక్స్ట్ ఫోర్త్ క్లైమేట్ జోన్ చూద్దాము, మెడిటరేనియన్ క్లైమేట్. ఓకే, హాట్ ఉంటది ఈ మెడిటరేనియన్ క్లైమేట్ కింద. హాట్ డ్రై సమ్మర్స్, హాట్ అండ్ డ్రై సమ్మర్స్ ఉంటుంది ఇక్కడ. అండ్ కూల్ రైనీ వింటర్స్ ఉంటాయి. ఓకే, హాట్ డ్రై సమ్మర్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం కూల్ రైనీ వింటర్స్ ఉంటుంది. ఏంటి, మెడిటరేనియన్ సీలోని. ఓకే, అండ్ ఇక్కడ రీజియన్స్ చూసుకుంటే ఏమేమి రీజియన్స్, కాలిఫోర్నియా,
అంటే ఈ రెండు కూడా మనకి మెడిటరేనియన్ సీ ఉంది కదా, సో మెడిటరేనియన్ సీ సరౌండింగ్స్ లోనే ఉంటాయి అనమాట. ఓకే, సరౌండింగ్స్ ఉన్న ఏరియాస్ అనమాట. ఓకే, నెక్స్ట్ మెడిటరేనియన్ క్లైమేట్ జోన్ అంటే ఏమొస్తుంది ఫీచర్స్? హాట్, డ్రై సమ్మర్స్, కూల్, రైనీ వింటర్స్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్లైమేట్ జోన్ చూద్దాం, క్లైమేట్ టైప్ చూద్దాం. టెంపరేట్ కాంటినెంటల్. టెంపరేట్ కాంటినెంటల్. ఓకే, టెంపరేట్ కాంటినెంటల్, హాట్ సమ్మర్స్ and cold winters Central Asia regions, Central Asia and North America ఓకే, సో ఇవన్నీ కూడా మనకి టెంపరేట్ కాంటినెంటల్ కింద వస్తుంది. ఓకే, టెంపరేట్ కాంటినెంటల్ మనకి ఫీచర్స్ ఏముంటుంది? హాట్ సమ్మర్స్ ఉంటాయి, కోల్డ్ వింటర్స్ ఉంటాయి. ఓకే, వింటర్ అంటేనే కోల్డ్. ఓకే, హాట్ సమ్మర్స్ ఉంటాయి, మనకి సమ్మర్ లో కూడా డ్రై సమ్మర్స్ కూడా ఉంటాయి, ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకే, వెరీ హాట్ అండ్ వెరీ డ్రై. ఓకే, సో అందుకని ఇక్కడ హాట్ పర్టికులర్లీ చెప్తున్నాం అనమాట. హాట్ సమ్మర్స్ అండ్ కోల్డ్ వింటర్స్, సెంట్రల్ ఏషియా అండ్ నార్త్ అమెరికా. ఓకే, ఇంకా నెక్స్ట్ మనకి టండ్రా రీజియన్ ఇంకొకటి ఇంపార్టెంట్ అనమాట. విల్ సీ దట్ టండ్రా రీజియన్. ఓకే, టండ్రా మీరు వినుంటారు ఈ పేర్లన్నీ, అసలు ఇది ఏందిరా బాబు అని చెప్పేసి తల కొట్టుకుంటా ఉంటారు ఎగ్జామ్ లో వచ్చినప్పుడల్లా. ఓకే, మనకి సిలబస్ లో అవేమి ఉండవు, అండ్ మీరు ఎక్కడైనా సరే కవర్ చేపిస్తా ఉంటే మీకు ఈ టాపిక్స్ ఏవి కూడా ఎక్కడ కూడా తగలవు. ఓకే, తగలవు, బట్ క్వశ్చన్స్ మాత్రం వస్తుంటాయి. సిలబస్ లో ఉండదు మీకు, అండ్ వెరీ రేర్ గా కొన్ని బుక్స్ లో కూడా ఉంటాయి మీకు, బట్ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో అందుకని ఈ టాపిక్ నేను టాప్ 5 అంటే నేను చెప్తే ఈ 5 కూడా ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయని టాపిక్స్, క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్, అండ్ ఈ యొక్క సోర్సెస్ దొరకడం అనేది బయట కొంచెం కష్టంగా ఉండే టాపిక్స్ నేను వెరీ సెలెక్టివ్ గా సెలెక్ట్ చేసుకున్నా. అందుకే 5 టాపిక్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ ఇన్ జనరల్ అవేర్నెస్ కాబట్టి పంచ జ్ఞాన్ అని చెప్పి పెట్టడం జరిగింది ఈ సిరీస్ యొక్క పేరు. అండ్ ప్రతి జనరల్ స్టడీస్ కి రిలేటెడ్ సబ్జెక్ట్ యొక్క 5 టాపిక్స్ మనం కవర్ చేస్తాం మన ఛానల్లోని. సో జాగ్రఫీ అనేది ఈ రోజు అయింది, అండ్ ఫ్రమ్ టుమారో హిస్టరీ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ రెగ్యులర్లీ నా ఎగ్జామ్ కూడా అయిపోయింది కాబట్టి CBT 2 ఎగ్జామ్, సో రెగ్యులర్లీ ఇంకా వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి మీకు ప్రతిదీ. అండ్ ఒకరు రిక్వెస్ట్ చేశారు 2 వీడియోస్ పెట్టండి కనీసం డైలీ అని చెప్పి. ఎస్, అబ్సల్యూట్లీ. సో ఐ డోంట్ నో వెదర్ దట్ కమెంట్ చేసిన ఆస్పిరెంట్ చూస్తారో లేరో ఈ వీడియో, బట్ 2 క్లాసెస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ టండ్రా క్లైమేట్ టైప్ అనమాట. ఓకే, టండ్రా క్లైమేట్ టైప్ యొక్క ఫీచర్స్ చూసుకుంటే వెరీ కోల్డ్, చాలా ఎక్కువ కోల్డ్ అనేది ఉంటది టండ్రా రీజియన్ లో, వెరీ కోల్డ్. అండ్ షార్ట్ సమ్మర్స్, టండ్రా రీజియన్ లో ఎక్కువ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటది, షార్ట్ సమ్మర్స్ ఉంటది, నో ట్రీస్ అనేవి ఉండవు ఇక్కడ. దిస్ ఈస్ ద మెయిన్ ఫీచర్, నో ట్రీస్ అండ్ షార్ట్ సమ్మర్స్. ఓకే, ట్రీస్ అనేవి అసలు ఉండవు టండ్రా రీజియన్ లో. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అనమాట మనకి. అండ్ మీకు PDF లోని అదర్వి కూడా ఉంటాయి, అదర్ క్లైమేట్ టైప్స్ జోన్స్ కూడా ఉంటాయి మీకు, అండ్ అది ఒకసారి జస్ట్ ఒక లుక్ ఇవ్వండి. బట్ నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ కవర్ చేపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ రీజియన్స్. వెల్, కమింగ్ టు టండ్రా రీజియన్స్, ఆర్కిటిక్ కోస్ట్ అండ్ నార్దర్న్ కెనడా. Okay, Arctic coast and northern Canada. Okay, these are the regions in the what tundra climate type. Okay, tundra climate time లో మీకు అసలు చెట్లు ఉండవు, చాలా కోల్డ్ గా ఉంటది, కూల్ క్లైమేట్స్ ఉంటాయి, అండ్ ఇంకోటి ఏంటి షార్ట్ సమ్మర్ ఉంటది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ world climate zones. Okay, so this will be really helpful for all of you guys.
So don't forget to share your feedback. And once again, మీకు క్వశ్చన్ అంటే మీరు ఈ సెషన్ అయిన తర్వాత ఈ క్వశ్చన్ కి 2 క్వశ్చన్స్ నేను మీకు ఇస్తాను, హోంవర్క్ క్వశ్చన్స్. అండ్ అది తెలిస్తే పెట్టండి, తెలియకపోయినా తెలుసుకుని మరీ పెట్టండి. ఓకే, సో దిస్ ఈస్ అ హోంవర్క్ ఫర్ యూ. 1. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, coolest, what is the coolest place? Okay, what is the coolest place in the world? And what is the hottest region in the world? Okay, what is the hottest region in the world, and another one is coolest region in the world. సో ఈ రెండు కూడా మీకు తెలిసినా తెలియకపోతే తెలుసుకునైనా సరే కింద కమెంట్ చేయండి. ఓకే, అండ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ ఫాలో అవర్ MTS English Express and Panchagnan series. Okay, and it will boost your MTS preparation. Okay guys, so here we will end this session. సో నెక్స్ట్ అప్కమింగ్ హిస్టరీ, మీకు నెక్స్ట్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ అవుతుంది పంచజ్ఞానంలోని. సో ఫస్ట్ కూడా మనం డైనాసిటీస్ అండ్ ఫౌండర్స్ అండ్ ఫేమస్ రూలర్స్ ఆ టాపిక్ ఫస్ట్ మనం కవర్ చేద్దాము. ఓకే, సో బాగా హెల్తీగా ఉండండి అండ్ బాగా హెల్దీ ఫుడ్ తీసుకోండి. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెవర్ గివ్ అప్ అండ్ నెగిటివ్ పీపుల్స్ మధ్యన దూరంగా ఉండండి. ఓకే, సో స్టే ట్యూన్ టు ది ఛానల్ గైస్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ యూస్ఫుల్ సెషన్. బాయ్ ఆస్పిరెంట్స్.